హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం తాబేటి చిప్ప అనే చైనా జానపద కథ గురించి చెప్పుకోబోతున్నాం. ఈ కథకు చక్కని చిత్రాలు వేసినది శంకర్ గారు. 500 ఏళ్ల క్రితం సుచౌ నగరం పడమటి ద్వార సమీపంలో వెన్షి అనేవాడు ఉండేవాడు. అతను అపారమైన తెలివితేటలు గలవాడు. చదరంగము, చిత్రకళ, నాట్యము, సంగీతము, జంతవాద్యాలు ఏది పడితే అది నేర్చుకుని అన్నిట్లోనూ రాణించాడు. అయితే ఎవరో జ్యోతిష్కులు చిన్నతనంలో అతడి చక్రం వేసి మహాధనికుడు అవుతాడని చెప్పడం వల్ల డబ్బు సంపాదించే ప్రయత్నం ఒక్కటి చేయక ఉన్నదంతా ఖర్చు పెడుతూ సరదాగా కాలక్షేపం చేశాడు. త్వరలోనే అతని ఆస్తి అడుగంటే పరిస్థితి ఏర్పడింది. ఈలోపుగా అతని తోటి వాళ్లంతా వర్తకం చేసి తమ ఆస్తులను రెండింతలు మూడింతలు చేసుకున్నారు. ఇది చూసి వెన్ తాను కూడా వర్తకంలో వేలు పెట్టాలని ప్రయత్నించాడు. కానీ అదేం గ్రహచారమో, అతను వ్యాపారం చేసినప్పుడల్లా నష్టం వచ్చింది. స్వతహాగా తెలివితేటలు కలవాడు కనుక ఏ వస్తువు ఎక్కువ గిరాకీ ఉంటుందో, వాటిని ఏ విధంగా అమ్మితే హెచ్చు ధర వస్తుందో ఎంతో జాగ్రత్తగా ఆలోచించే సరుకు కొనేవాడు. కానీ ఆ వస్తువు తడిసిపోవటమో తగలబడిపోవటమో జరిగేది. ఆ విధంగా అతనికి ఉన్నదంతా తుడిచిపెట్టుకుపోవటమే కాక అతనితో భాగస్వాములుగా చేరిన వారి సొమ్ము కూడా నాశనమైపోయింది. ఒకనాడు 40 మంది వర్తకులు ఒక ఓడ చేసుకుని సముద్రం మీద బయలుదేరిపోతున్నట్టు విని వెన్ తనను కూడా వారి వెంట తీసుకుపోమన్నాడు. వెన్ సరదాగా కబుర్లు చెప్పి నవ్వించగలడని, అటువంటి వాడు తమ వెంట ఉంటే ప్రయాణం విసుగుపుట్టదని భావించి వాళ్ళు సరే అన్నారు. వెన్ ఉద్దేశం దేశాలు చూద్దామనే. అయితే వర్తకుల్లో ప్రముఖుడు చాంగ్ అనే ఆయన అతని చేత కూడా కొంత సరుకు కొనిపించి వర్తకం చేయించాలనే ఉద్దేశంతో మిగిలిన వర్తకులను చందాలు వేయమన్నాడు. చందాలు వేయడానికి చాలామంది ఒప్పుకోలేదు. అందుచేత సుమారు 2 పలాల వెండి మాత్రమే పోగైంది. చాంగ్ దాన్ని వెనకిచ్చి, ఇది సరుకులు కొనడానికి ఎలాగూ చాలదు, ఏమైనా పళ్ళు పొలాలు కొనుక్కో, దారి పొడుగునా తినవచ్చు అన్నాడు. రేవులో కమలా ఫలాలు అమ్ముతుంటే వచ్చినన్ని కమలాలు బుట్ట కొన్నాడు. వాటిని చూసి మిగిలిన వర్తకులు హేళనగా నవ్వారు. ఓడ కొన్ని రోజులు ప్రయాణం చేసి ఒక దేశం చేరింది. అక్కడ ఒక రేవు పట్టణంలో ఓడకు లంగర్దించారు. వర్తకులందరూ ఈ దేశం ఎరిగిన వారే. చీనా సరుకులు దేశంలో 9-10 వంతులకు అమ్ముతారు. అలాగే ఈ దేశపు సరుకులు చీనాలో హెచ్చు ధరలకు అమ్ముతారు. అందుకే ప్రాణాలకు పైన కూడా ఆశ వదిలి చీనా వర్తకులు ఈ సముద్ర ప్రయాణం చేస్తారు. వర్తకులందరూ తమ సరుకులతో దిగి వెళ్ళాక వెనిస్కు తన కమలాలు జ్ఞాపకం వచ్చాయి. అందరూ వాటిని చూసి నవ్విన కారణంగా అతను ప్రయాణంలో వాటి ఊసి ఎత్తలేదు. అవి చెడిపోయాయేమో అని చూడటానికి అతను ఇప్పుడు బుట్టలను పైకి తీయించి ఓడపై బాగాన దొంతరలుగా అమర్చాడు. పళ్ళు బాగానే ఉన్నట్లు అనిపించినాయి. అయినా రుచి చూద్దామని అతను ఒక కమలాన్ని ఒలిచి కొన్ని తొనలు నోట్లో వేసుకున్నాడు. అంతదాకా ఓడరేవులో ఉండేవాళ్ళు ఎర్రగా మెరిసే ఈ పళ్ళను వింతగా చూస్తున్నారు. వాటిని తింటారని వాళ్ళకప్పుడు అర్థమైంది. వారిలో ఒకడు ఒక బరువైన వెండి రూపాయి తీసి వెన్ చేతిలో పెట్టి ఒకటి ఇవ్వమని వేలు చూపాడు. వాడు ఒక కమలా తీసుకొని వెన్ చేసినట్టుగానే తనలు ఒలిచి బద్దలు తినటానికి మారుగా పండంతా నోట్లో వేసుకొని నొక్కి రసమంతా తాగి పిప్పి గింజలు అంతా కలిపి మింగేశాడు. వాడికి దాని రుచి అద్భుతంగా కనిపించింది. వాడు వెన్కు మరి 10 రూపాయలు ఇచ్చి 10 పళ్ళు పట్టుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కమలాలను కొనడానికి జనం ఎగబడ్డారు. వెన్ తెచ్చిన కమలాల్లో సగాని పైగా అయిపోయాక పండుకు 2 రూపాయలు వసూలు చేశాడు. ఈ లోపల మిగిలిన వర్తకులు తిరిగి వచ్చి వెన్ చేసిన వ్యాపారం గురించి విని, చాలా అదృష్టవంతుడివి, ఇక్కడ సరుకులు కొనుక్కున్నావంటే చైనాలో చాలా లాభసాటిగా అమ్మవచ్చు అని సలహా ఇచ్చారు. కానీ వెన్కు తనకు పట్టగలిగిన అదృష్టం ఏదో పట్టనే పడుతుందని తాను సంపాదించుకున్న వెండితో తృప్తిపడ్డాడు. వర్తకులు తమ సరుకంతా మారకం చేసుకోవటానికి 15 రోజులు పట్టింది. ఆ తర్వాత వారు ఓడ ఎక్కి మళ్ళీ ప్రయాణం సాగించారు. కొద్ది రోజుల అనంతరం ఒక సముద్ర తీరంలో బలమైన గాలులు సాగి ఓడ కొట్టుకుపోసాగింది. చివరకు వర్తకులు ఒక నిర్జన ద్వీప ప్రాంతానికి చేరుకొని గాలి తగ్గేదాకా ఓడను అక్కడ లంగరు పెట్టారు. వెన్ లంకను చూసి వస్తానని బయలుదేరాడు. నిర్జనమైన లంకలో చూడడానికి ఏముంది అని అందరూ నిరుత్సాహపరిచినా వినక అతను ఒంటరిగా బయలుదేరాడు. లంక మధ్యన అటే ఎత్తులేని గుట్ట ఒకటి ఉంది. కొండ మీద పెరిగే లతల సహాయంతో పాకుతూ వెన్ ఆ గుట్ట పై భాగాన్ని చేరుకున్నాడు.
అక్కడి నుంచి చూస్తే నలువైపులా అతనికి సముద్రం కనిపించింది. ఇంతలో అతను ఆ కన్ను సమీపంలో గడ్డి మధ్య పడి ఉన్న ఒక వింత వస్తువును చూశాడు. దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఒక తాబేటి చిప్ప. అయితే అది చాలా పెద్దది, ఒక మంచం ప్రమాణంలో ఉంటుంది. ఇంతింత తాబేళ్లు కూడా ఉంటాయా అని వెన్న ఆశ్చర్యపడ్డాడు. ఇటువంటి తాబేటి చిప్ప ప్రపంచంలో ఎవరు చూసి ఉండరు. తాను చూశానంటే నమ్మరు. చునోజు వాళ్ళు కోతల రాయళ్ళు అంటారు. అదీకాక దీన్ని తన దేశం పట్టుకుపోయి నిలువున కోయించి కోళ్ళు అమర్చితే 2 మంచాలు అవుతాయి. వెన్న ఈ విధంగా అనుకుని ఆ తాబేటి చిప్పను బట్ట కొంగుకు కట్టి రేవు దగ్గరకు ఈడ్చుకొచ్చాడు. వర్తకులందరూ దాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. కొందరు దాన్ని చీనా తీసుకుపోవటం మోతాదు చేటు అన్నారు. మరికొందరు వైద్యానికి పనికొస్తుంది అన్నారు. మీరందరూ విదేశీ సరుకులు తెచ్చుకుంటున్నారు కదా, ఇది నా విదేశీ సరుకు, డబ్బు ఖర్చు కాకుండా వచ్చింది, అంతే తేడా అన్నాడు వెన్స్. అన్నాడు. గాలి విసురు తగ్గింది. ఓడ తిరిగి ప్రయాణం సాగించింది. అది చీనా తీరాన్ని చేరంగానే వర్తకుల దళారులు వచ్చి పలాని వర్తకుల వద్దకు రమ్మని ఓడలో వచ్చిన వర్తకులను ఆహ్వానించారు. వెన్ అతని అనుచరులు ఒక ఇరానీ వర్తకుని చూడబోయారు. అతని పేరు అబూ హసన్. ఆయన తన అతిథుల కోసం పెద్ద విందు ఏర్పాటు చేశాడు. ఇలాంటి విందుల్లో అతిథులను కూర్చోబెట్టడానికి ఎక్కువ ఖరీదైన సరుకులు తెచ్చిన వాడిని ఉన్నతాసనం మీద కూర్చోబెట్టి, అందరికంటే తక్కువ తెచ్చిన వాడిని పంక్తిలో చివర కూర్చోబెట్టే ఆచారం ఉంది. ఆసనాలు నిర్ణయించటానికి గాను ఇరానీ వర్తకుడు అందరి సరుకులు జాబితా తనిఖీ చేశాడు. వెన్ దగ్గర ఏ జాబితా కూడా లేదు. అందుచేత అతన్ని పంక్తి చివర కూర్చోబెట్టారు. మర్నాడు ఇరానీ వర్తకుడు ఓడ వద్దకు సరుకులు చూడ్డానికి వచ్చాడు. ఆయన ఓడ ఎక్కుతూనే పైభాగన పడి దొర్లే తాబేటి చిప్ప చూసి నిర్ఘాంతపోయి, ఈ వెలలేని సామాన్ ఎవరిది, దీన్ని నమ్ముతారా అని అడిగాడు. అది వెన్ సొత్తని మిగిలిన వాళ్ళు చెప్పారు. ఇరానీ వర్తకుడు ముఖంలో చాలా బాధ, కోపం కనిపించినాయి. ఇన్నాళ్లుగా మీరంతా నాతో వ్యాపారం చేస్తూ కూడా ఈ పెద్ద మనిషి సంగతి దాచిపెట్టి అతన్ని విందులో పంక్తి చివరిలో కూర్చోబెట్టనిచ్చారు. నేను వారికి ముందు క్షమాపణ చెప్పుకోవాలి. మీ సరుకుల సంగతి తర్వాత చూస్తాను అంటూ ఆయన వెన్ను వెంట పెట్టుకుని తీరానికి వెళ్ళాడు. అబూ హసన్ వెన్ను తన దుకాణాన్ని తీసుకుపోయి కూర్చోబెట్టి తిరిగి వచ్చి మిగిలిన వారిని తీసుకుపోయాడు. తర్వాత అతను అందరి ఎదుట వెన్ను తాబేటి చిప్ప అమ్ముతారా అన్నాడు. వెన్నంత తెలివిలేనివాడు కాదు. మంచి ధర వస్తే అమ్మటానికేం అన్నాడు. అయితే ఎంత ఇమ్మమంటారు అడగండి, నేను గిల్లి బేరం ఆడేవాడిని కాదు అన్నాడు అబూ హసన్. చాంగ్తో సంప్రదించి వారు రహస్యంగా మాట్లాడుకున్నారు. చిట్ట చివరకు చాంగ్ హసన్తో వేళాకోళంగా అన్నట్టుగా అతని ఉద్దేశం 10,000 అడగాలని ఉన్నట్లుంది అన్నాడు. అంటే ఆయనకు అమ్మాలని లేదన్నమాట అన్నాడు హసన్. ఆ తాబేటి చిప్ప చాలా విలువైందని వర్తకులకు తెలిసిపోయింది. చాంగ్ ఇక దాపరికం లేకుండా హసన్కు వెన్ కథ అంతా చెప్పి ఎంత ఇవ్వాలో హసన్నే నిర్ణయించమన్నాడు. హసన్ 50,000 పలాలు వెండి ఇచ్చి తాబేటి చిప్పను కొన్నాడు. అది కూడా చాలా తక్కువ ధరే. ఆ తాబేటి చిప్పలో వెలలేని ముత్యాలు అంగుళం ప్రమాణం కలిగి ఉంటాయట. ఏవైనా దుర్దినాలు దాటిపోయినాయి. అతను పెళ్లాడి పెద్ద వర్తకుల జాబితాలో ఒకడై సుఖంగా జీవించాడు.